12వ అధ్యాయము 16వ వచన భాగాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచన భాగం. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు, మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశములో ఉన్నారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కొద్ది బేస్ తగ్గింత బాగుంటుంది, కంఠం బాగోలేదు కదా. ఏంటండి ఎంత చక్కని మాట. మోసపడువారును మోసపుచ్చువారు, రెండు రకాలైన మనుషులు. ఈ రెండు రకాలైన మనుషులు కూడా ఎవని ఆధీనములో ఉన్నారు, ఎవని వశములో ఉన్నారని చూస్తే దేవుని ఆధీనములోనే ఉన్నారంట, దేవుని వశములోనే ఉన్నారంట. అంటే దేవునికి తెలియకుండా ఒక వ్యక్తి మోసపాడు, ఒక వ్యక్తి మోసం చేయడు. దేవుడు అనుమతిస్తేనే గాని ఈ పని జరగదు. అంతే కదండి మాటకు అర్థం. దీన్ని బట్టి మీరు అనొచ్చు, మీరు ఎవరెవరితోనూ సహవాసాలు చేసి ఎవరెవరితోనూ స్నేహం చేసి దేవుని వశములో ఉన్నానని అనుకుంటే ఎలా? ఇది కూడా ఒక పాయింటే కదా. దీనికి ఆధారం ఏంటి మనకి? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14-15. దేవుడు మనలను కూడా అమ్మా 1 కొరింథీ పత్రిక 6:14 రండి అమ్మా. 2 కొరింథీ చూడలేకపోతే అది ఎంతమ్మా? 2 కొరింథీ 2వ కొరింథీ 6:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. సరిపోతుంది. చక్కని మాట, చాలా శ్రేష్టమైన మాట. ఎన్నోసార్లు నేను విన్న మాట, ఎన్నోసార్లు నేను బోధించిన మాట. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. అవిశ్వాసులంటే ఎవరు? వారు కూడా ప్రభువు నమ్ముకుని సంఘానికి వస్తూ సరైన రీతిలో దేవునిలో గడపకుండా కొంత దేవునిలోను కొంత లోకములోను గడుపుతున్న వారిని అవిశ్వాసులు అంటారు. అంతే కదండి. ప్రభువు నమ్ముకోని వారు కాదు, ప్రభువు నమ్ముకున్న వారే. కానీ సరైన విశ్వాసం లేని వారు, అలాంటి వారితోనే మీరు జోడిగా ఉండకుడి. సంఘములో ఉన్నవారైనా సంఘంకి వెలుపటి ఉన్నవారైనా ఇంకా అలాంటి వారితోనే మీరు సహవాసం చేయకూడదని దేవుడు చెప్పినప్పుడు, అసలు దేవుని గురించి తెలియని వ్యక్తి, విశ్వాసం అంటే తెలియని వ్యక్తి, అలాంటి వ్యక్తితో సహవాసం చేయొచ్చా? అలాంటి వ్యక్తితో సహవాసం చేయొచ్చమ్మా? చేయకూడదు, చేయకూడదు. నేను అనుకున్నాను ఆ వ్యక్తిని ప్రభు వైపు మళ్లించాలి, ఆ వ్యక్తిని మార్చాలి అనుకున్నప్పుడు అది జరగలేదు. తద్వారా ఒక వాక్యము దేవుడు నాకు చూపించాడు. యెషయా గ్రంథము చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 10వ వచన భాగం. దుష్టులకు, జాగ్రత్తగా వినాలి, దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వినాలి వినాలి వినాలి. ఏంటి? దుష్టులకు ఒకవేళ మీరు దయ చూపించాలనుకుంటే
వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో అమ్మా, ధర్మక్షేత్రం అంటే క్షేత్రము అనగా పొలము, ధర్మక్షేత్రము అనగా ధర్మముండే పొలము. అది దేవుని సంఘము. దేవుని సంఘములో నివసించినను యెహోవా మహాత్మ్యమును ఆలోచింపరు, అన్యాయము చేయుదురు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి. దుష్టులకు దయ చూపించకూడదంట. ఒకవేళ దయ చూపిస్తే వారు దేవుని సన్నిధిలోనికి తీసుకువచ్చిన యెహోవా మహాత్మ్యమును గూర్చి ఆలోచించినట్టు వాళ్ళు అన్యాయము చేయుదురు, అన్యాయము చేయుదురు. అందుకే భక్తుడైన యోబు అంటాడు, మోసపడువారును మోసపుచ్చువారును దేవుని వశములో ఉన్నారు. ఒక వ్యక్తి దేవునికి తెలియకుండా మోసపోడు. దైవజనులు కూడా మోసపోతారండి. పెద్ద పెద్ద పాస్టర్లు అని చెప్పుకుంటారు, అయ్యో బల్లగుద్ది గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తారు. దైవజనులు కూడా మోసపోతారా అని కొంతమంది అనుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథములో మోసపోయిన వారు, మోసపరచబడిన వారు చాలా మంది ఉన్నారు. వారందరి గురించి నేను చెప్పను, కానీ ఒక వ్యక్తిని గురించి నేను జ్ఞాపకం చేస్తాను. ఎవరు ఆ వ్యక్తి అంటే యెహోషువ. యెహోషువ మన అందరికీ తెలుసు కదమ్మా. మోషే తర్వాత అధికార పగ్గాలను పట్టుకున్నవాడు. మోషే తర్వాత ఇజ్రాయేలీలను నడిపించినవాడు, నడిపించుటకు ఎన్నికైన వాడు, పరాక్రమశాలి, దేవుని ఆత్మ కలిగిన వాడు. జకర్యా 3:3 అంటాడు, అగ్నిలో నుండి తీయబడిన కొరవి. దేవునికి స్తోత్రం. యెహోషువ గురించి ఎన్ని గొప్ప మాటలు రాయబడ్డాయంటే చాలా రాయబడ్డాయి. యెహోషువ ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి బయలుదేరిన 6 లక్షల మంది కాల్బలంలో అరణ్యములో ప్రబలి 40 లక్షలు అయినప్పటికీ ఐగుప్తులో నుండి బయలుదేరిన వారిలో 2 మాత్రమే కనానులో ప్రవేశించారు. మిగిలినంతా న్యూ జనరేషన్, మార్గ మధ్యంలో పుట్టినవారు. ఐగుప్తులో నుండి బయలుదేరిన వారిలో 2 వాగ్దాన దేశం ప్రవేశించారు. వారు యెహోషువ, కాలేబు. ఈ యెహోషువ మోషే తర్వాత అధికార పగ్గాలు చేపట్టాడు. యెహోషువ ఆధిపత్యములో గొప్ప గొప్ప యుద్ధాలు జరిగాయి. ఎన్నో రాజ్యాలను ఓడించాడు. ఆఖరికి ఎరుకో దాటాడు. హాయి పట్టణం మీద ఒకసారి ఓడిపోయినా మరలా జయము పొందాడు. ఇక యొర్దాను నది దాటాలి, వాగ్దాన దేశములో ప్రవేశించాలి. ఇక్కడ ఒక గొప్ప సన్నివేశం ఒకటి జరిగింది. అది ఏంటంటే చూడండి, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే బాగుంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. యొర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను
లెబానోను ఎదుట మహాసముద్రం అంతటను ఉన్న హిత్తీలు, అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, హెవీలు, ఎబోషీలు. ఇజ్రాయెల్ ప్రజలు వాగ్దాన దేశానికి వెళ్ళక ముందు ఆ దేశములో ఎన్ని జాతుల ప్రజలంటే 7 జాతుల ప్రజలు. 7 జాతుల ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఆ 7 జాతుల ప్రజలను అక్కడ నుండి వెళ్ళగొట్టి ఆ దేశాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకుని 12 గోత్రాల వారు పంచుకోవాలి. అది దేవుడు చెప్పిన మాట, దేవుడు నియమించిన నియమం. ఇది జరిగే లోపు ఈ 7 జాతులలో ఒకరైనటువంటి హివ్వీలు ఏం చేశారంటే 2వ వచనంలో వారు యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను గిబియోనులో నివసిస్తూ ఉన్నారు. హివ్వీలు కపటోపాయము చేసి రాయబారులమని వ్యాసము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కొట్టి పాతగిలి చినిగి కొట్టబడి ఉన్న ద్రాక్షరసపు సిద్ధలు తీసుకుని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకుని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండున ముక్కలుగా ఉండెను. సరిపోతుంది. వాక్యం అంతా చదివిస్తే సమయం చాలదు. ఈ హివ్వీలు ఏం చేశారంటే, ఇంకా వీరు ఎలాగా వస్తున్నారు, ఈ 7 జాతుల వారిని సమూల నాశనం చేయడం ఖాయం. అయితే మనం మారు వేషం వేసుకుని పాతగిలిన చెప్పులు, వస్త్రాలు, ఎండిపోయిన రొట్టె ముక్కలు పట్టుకొని మారు వేషం వేసుకుని మనమెవరో తెలియకుండా యెహోషువ దగ్గరికి, ఇజ్రాయేలీల సర్వ సమాజం దగ్గరికి వెళ్ళి మేము మీకు దాసులుగా ఉండడానికి వచ్చాము అని చెప్పాలి. 8వ వచనంలో ఉంటుంది. 8వ వచనంలో వారు మేము నీ దాసులమని సరిపోద్ది. ఏమని చెప్తున్నారండి? మేము నీ దాసులము. అరే, ఎందుకు మీరు నాకు దాసులుగా ఉండాలని అనుకుంటున్నారని యెహోషువ అన్నాడు. అసలు ఎవరు మీరు అంటాడు. కింద ఎక్కడ నుండి వచ్చారు అని అడుగుతాడు. అయ్యా, ఐగుప్తు దేశములో మీ దేవుడైన యెహోవా నామమును బట్టి మీ పట్ల ఆయన జరిగించిన కార్యములన్నీ విని మేము చాలా దూరం నుండి చాలా రోజులైంది ప్రయాణం స్టార్ట్ చేసి. చూడు మా వస్త్రాలు, చూడు ఆహార పదార్థాలు ఎండిపోయాయి. మమ్మల్ని మీ దాసులుగా ఉండనిస్తే మాకు అంతే చాలు. మీ పనివారిగా బ్రతుకుతాం. ఎందుకంటే మీ దేవుడు గొప్పవాడు, మీకు సహాయం చేస్తాడు, మాకు కూడా చేస్తాడు. మీ దేవుడు గొప్పవాడు, మీకు దాసులుగా ఉంటాం. దాసులకి పనివాడికి తేడా ఏంటి? చాలాసార్లు చెప్పారు. పనివాడికి జీతం ఉంటుంది, దాసుడికి జీతం ఉండదు. ఊరికినే కొలువు చేయాలి. జీతం వద్దు మాకు అని చెప్పి వాళ్ళు అంటారు 11వ వచనంలో, మాతో నిబంధన చేయుడి యెహోవా నామమును బట్టి. అలా ఏం చేయమంటున్నారండి? మాతో ఒప్పందము, ఒడంబడిక చేయండి. ఏమని చేయాలి? మేము మిమ్మలను చంపము. ఏమని చేయాలంట? మేము మిమ్మలను చంపము అని మాకు ఒట్టు పెట్టండి అని అడిగారు వీళ్ళు. మోసపోయాడు యెహోషువ, మోసపోయారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు అన్ని గొప్ప కార్యములు యెహోషువ ద్వారా జరిగించిన అనుదినము యెహోషువతో మాట్లాడుతున్నా ఇక్కడ మోసపోకుండా ఆపాలి కదా. నేను ఎందుకు ఈ అంశాన్ని రేట్ చేశానంటే, యోబు అంటాడు,
మోసపడువారును మోసపుచ్చువారును దేవుని వశంలో ఉన్నారు. దేవుడి తెలియకుండా ఏం జరగదు. ఒక వ్యక్తి మోసపోవాలన్నా, ఒక వ్యక్తి మోసం చేయాలన్నా. కానీ ఇక్కడ యెహోషువకి దేవుడు ముందు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? నిర్గమాకాండము 34:12 చదవండి. గొప్పు తగిలితేనే కానీ చెప్పాలమ్మ దీనికి నాకు ఆన్సర్. బ్రదర్ దానియల్ గారు, గొప్పు తగిలితేనే కానీ నొప్పి తగలదంట, నష్టం కలిగితేనే కానీ ఇలాంటి ప్రసంగాలు రావు. చదవండి. నిర్గమాకాండము 34:12. మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా ముందింటిచ్చాడా లేదా? అక్కడ మోషే నాయకత్వం అయినా యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు, ఇశ్రాయేలీయులు సర్వ సమాజం ఉంది. వాళ్ళతోటి ఏం చెప్పాడంటే, మీరు స్వాధీనత చేసుకొనబోయే దేశంలో 7 జాతులు ప్రజల్లో ఎవరితోటి కూడా మీరు నిబంధన చేసుకొనకూడదు. చేసుకుంటే కింద వచ్చిన ఒకవేళ అది మీకు ఊరే. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎంత గొప్ప మాట అండి. దేవుడు ముందు చెప్పాడా లేదా? చెప్పాడు. ఇదిగో వాళ్ళు ఏ విధంగానైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు, మీరు మెలకుగా ఉండాలి. ఏ వ్యక్తితో కూడా నిబంధన చేసుకోవద్దు, ఒట్టు పెట్టుకోవద్దు. ఒకవేళ పొరపాటున జరిగినా మీకు ఉరి, మీకు నష్టము అని ఇంటిచ్చాడు ముందు దేవుడు. ముందుగా చెప్పాడు. పాపము యెహోషువ మర్చిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు. మర్చిపోయి వాళ్ళకి ప్రమాణం చేశారు. చేసిన తర్వాత 14 ఏం జరిగిందంటే, 14 చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు, దేవుడి దగ్గర కనిపెట్టలేదండి. అలా మీరు ఒక విషయం నోటీస్ చేయాలి, ఇక్కడ గమనించాలి. ప్రభువా, ఎవరో దూరదేశం నుండి వచ్చారంటున్నారు, నిబంధన చేయమని అడుగుతున్నారు, చేయమా వద్దా? ఆయన ఒక రోజులో చెప్తాడు, 2 రోజుల్లో చెప్తాడు, ఎన్ని రోజుల్లో చెప్తాడో? యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి దేవుని స్తోత్ర నిబంధన చేసేసాడు. ఇంకా మిమ్మల్ని చంపమని ఒట్టి పెట్టుకున్నాడు. ఎందుకంటే బట్టలు అక్కర్లొద్దు, వాళ్ళు ఉతికేస్తారు. చెప్పండి అమ్మ. ఇంకా వంట చేయక్కర్లొద్దు, వాళ్ళే వంట చేసేస్తారు. ఇంకా ఏం పనులు బెదరు? పొద్దుటే ట్యాప్ వాటర్ పట్టక్కర్లొద్దు అంటే మీరేను కాదు నేను, వాళ్ళే పట్టేస్తారు. అబ్బా, కలిసి వచ్చేవాడు కంట నడిచి వచ్చే కొడుకు పుడతాడండి. అలాగా ఇలా అన్నీ కలిసి వచ్చినాయి, హ్యాపీ అయిపోయారు. ఏం జరిగిన తర్వాత 16వ వచనంలో, అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తరువాత వారు తమకు పొరుగువారని తమ పక్కనే నివసించుకోవాలని. అయ్యయ్య, ఎంత మోసం జరిగిపోయింది. ఎప్పుడు కొలత తెరబడ్డే వీళ్ళకి నిబంధన చేసిన 3 రోజులకి వీళ్ళు ఎవరో కాదురా, హివ్వీలు. ఈ పక్కనే గిబియోను నివాసులు. అరే మనల్ని ఎంత మోసం చేశారు. 3 రోజులకు తెలిసిందంటే వాళ్ళ మోసం యెహోషువకు, ఇజ్రాయేల్ ప్రజలకు. నేను ఎందుకు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, మోసం చేసినోడు గొప్పవాడు కాడు, మోసపోయిన వాడు గొప్పవాడు కాకపోడు. జాగ్రత్తగా వినాలి. మోసపోయిన వాడిని మనం చిన్న చూపు చూస్తాం, మోసం చేసిన వాడిని గొప్పవాడు అనుకుంటాం. నేను కొంతమందితో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నప్పుడు
వాళ్ళు ఏమన్నారంటే, పెద్ద మోసములో పడకుండా జాగ్రత్త పడుటకు దేవుడు చిన్న మోసాన్ని అనుమతించాడేమో. అది కరెక్ట్గా నాకు తెలియదు, వాళ్ళు చెప్పినటువంటి సలహా. నేను పేషెంట్ గారితో తప్ప ఎవరితోటి షేర్ చేసుకోలేదు ఈ విషయాన్ని. ఇక్కడ గొప్ప ప్రవక్త అయినటువంటి యెహోషువ మోసపరచబడ్డాడు, యెహోషువ మోసపోయాడు. మీరు అనుకోవచ్చు ఆయనతో కంపేర్ చేసుకుంటున్నారా, ఆయనతో కంపేర్ చేసుకుంటున్నారా. చింతపల్లిలో నక్సల్స్ ఒక దైవజనుడిని పట్టపగలే నరికేశారంట. ప్రార్థన చేయండి అని పోస్ట్ పెట్టినప్పుడు కొంతమంది ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, అది దేవుని అనుమతి లేకుండా జరగలేదు కదండి. ఒకవేళ దేవుడు తన సేవకుడిని రక్షించుకోవాలనుకుంటే ఏదో విధంగా రక్షించుకునేవాడు. అతడు హతమౌట ద్వారా గొప్ప కార్యాలు జరగబోతూ ఉన్నాయేమో, కాబట్టి దేవుడు అనుమతించాడు అతని మరణానికి అని చెప్పి చాలా మంది పోస్టులు పెట్టారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ హివ్వీయులు చాలా తెలివిగా యెహోషువను ఇశ్రాయేలు ప్రజలను మోసం చేశారు. తర్వాత జరిగింది ఏంటంటే, 20వ వచనం చదవండి, అన్ని చదివంతలేదు. మనము వారితో చేసిన ప్రమాణము వలన మన మీదికి కోపము రాకుండా ఉండాలంటే ప్రమాణమును బట్టి మనం మర్డర్ చేయకూడదు. ఇప్పుడు వాళ్ళ ఎవరిని ఎన్ని తప్పులు చేసినా జైల్లో పెట్టి వాళ్ళకి ఫుడ్ పెట్టి ఉంచాలి తప్ప చంపకూడదు. అబ్బా ఏమన్నాడండి అక్కడ నిర్గమాకాండం 34:12 ఉరి 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 అమాసోల్ని బంధించారు. వాళ్ళకి ఎంతో కాలం నుంచి ఫుడ్ పెట్టి మేపుతూ ఉన్నారు. వాళ్ళ డిఎన్ఏలు అన్ని టెస్ట్ చేసుకుని అవసరమైతే వాళ్ళు చిప్పులు కూడా పెట్టుంటారు. చిప్పులు. మొన్న శాంతి ఒప్పందం జరిగింది హమాస్కి ఇజ్రాయెల్కి. మీకు ఎవరికైనా తెలుసా ఏంటో శాంతి ఒప్పందం అంటే, మేము బంధించిన వారిలో ఒకరిని వదిలిపెడితే మీరు మా వాళ్ళని 92 మందిని వదిలిపెట్టాలి. ఆ 92 లెక్క ఏంటో నాకు తెలియలేదు. ఎలాగా చెప్పండి. మీ ప్రజలు మేము బంధించాం కదా హమాసోలు, మేము ఒక వ్యక్తిని విడుదల చేస్తే మీరు ఎంతమంది విడుదల చేయాలి? 92 మందిని. శాంతి ఒప్పందం సంతకాలు జరిగినాయి. అరే ఇది ఎక్కడ న్యాయం? వాళ్ళు ఒకరిని వదిలితే వీళ్ళు ఒకరిని వదలాలి, అంతే కదండి. ఒప్పుకున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. కానీ చాలా మంది ఇజ్రాయెల్ వారిని చిన్న చూపు చూశారు. ఎలాగా గత్యంతరం లేనట్టు మనం ఒక్కరిని వదిలితే 92 మంది ఉగ్రవాదులు వదలటం ఏంటి అన్నారు. కానీ నేను అలా అనుకోలేదు. నేను ఏమనుకున్నాను తెలుసండి, ఆ 92 మంది ఎదవలు వీళ్ళు ఒక్కడికి సమానం. అంతేనా నేను ఆన్సర్? వాళ్ళు 92 మంది అయినా మా డాడీ గారు, మా సినిమా గారు అని ఎవరు చెప్పకూడదు, ఇది యూట్యూబ్లో పెడతాను. కౌరవులు 100 మంది ఉన్న ఉపయోగం లేదురా, పాండవులు 5 సరిపోతారని వాడు. మనం చెప్పుకోకూడదు కానీ సందర్భం వచ్చిందని చెప్తున్నాను నేను. అలాగా వీళ్ళు 6 వదిలిపెడితే 6 × 92 వదిలిపెట్టాలి అలా. ఎందుకు? కారణము ఉరి. ఉరి అంటే తొందరగా బతకరు, తొందరగా సావరు. ప్రభునందు ప్రియులారా, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన తప్పును బట్టి మింగలేక కక్కలేక, అంతే కదండి, మింగలేము కక్కలేము. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. తర్వాత ఎలాంటి శాపం వచ్చింది తెలుసండి వీళ్ళ మీదకి. ఇవన్నీ చదివింతలేదు కానీ నేను 23 చదవండి అమ్మా. 23 వచ్చిన ఆ హేతువు చేత, మోసము చేసిన హేతువు చేత మీరు శాపగ్రస్తులు. వీళ్ళ మీదకి వచ్చేసిన శాపము.
సంపమని వాగ్దానం చేశాం కానీ శపించమని చేయలేదు కదా. కాబట్టి శాపాన్ని ఎదుర్కొంటారు. ఇప్పుడు మీరు శాపగ్రస్తులైపోతారు. ఎలాగా? దాస్యము మీకు అన్నాడు మానదు. మీ లైఫ్ టైము, మీ పిల్లలు ఈ భూమి ఉన్నంత వరకు మీరు సంపాదించుకోవాలనుకుంటారు, అధికారులుగా ఉండాలనుకుంటారు, గొప్పవారిగా ఉండాలనుకుంటారు, కానీ మీ వల్ల కాదు. మీరెప్పుడు దోషులే. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారునై ఉండక మానరే. ఎలాంటి శాపం అండి? ఇప్పుడంటే ట్యాప్లో ఈ నీళ్లు వచ్చినాయి, కానీ ఇంతకు ముందు దూరం వెళ్ళి తెచ్చుకునేవారు తాగడానికి నీళ్ళు. యెరూషలేములో కూడా జరిగే కార్యక్రమాలకి కట్టెలు జారేయాలి, నీళ్లు జారేయాలి. ఈ రెండు పనులు ఎవరి మీద పడిపోయినాయి అంటే మోసము చేసినటువంటి హివ్వీల మీద. వాళ్ళ తరంతో పోతే పోయింది అనుకోవచ్చు, లేదు. ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు వాళ్ళ జనరేషన్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఈ పొలలేరుకుని బతకాలి. నీళ్లు జారేసి ఆ చేరవేగా వచ్చిన డబ్బులతో బతకాలి. లేకపోతే దోషులు కాబట్టి జీతం ఉండదు కదండి. ఇప్పుడు ఇందులో ఒక నీతి చెప్పబోతున్నాను నేను. ఏంటా నీతి అంటే, ఒక వ్యక్తి మనిషిని మోసం చేయొచ్చు, మనిషి నుండి తప్పించుకోవచ్చు, కానీ దేవుడిని తప్పించుకోలేడు. అర్థమైందండి? ఒక వ్యక్తి పనిష్మెంట్ ఇవ్వాలంటే కేసు పెట్టొచ్చు, అరెస్ట్ చేయించవచ్చు, కానీ దేవుడిచ్చే పనిష్మెంట్కి తిరిగి ఉండదు. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయాలి. ఇవి చాలా అనుభవపూర్వకమైనటువంటి మాటలు, ఊహించి చెప్పేవి కాదు, అనుభవించి చెప్పేవి. ఒకవేళ మీరులో ఎవరైనా ఆ రోజు దేవుడు చెప్పినా వీరిని నిర్లక్ష్యం చేశారు. మా సంఘంలో మా పాస్టర్ గారు ఎప్పుడు మోసాల గురించి ప్రసంగం చేయలేదండి అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని దృష్టిలో నా దాసుడు ఫలానా వారం ఈ వాక్యం చెప్పాడు నా ప్రజలకి. నా వాక్యం ఈ వాక్యం చెప్పేశాడు. కాబట్టి ఎంత దైవజ్ఞానము! మోసపడివారు, మోసపుచ్చివారు దేవుని వశంలో ఉన్నారంట, దేవుని ఆధీనంలో ఉన్నారంట. దేవుడు అనుమతిస్తాడంట, దేవుడు వదిలిపెడతాడంట. తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచన భాగం. అమ్మా, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులను, అవిధేయులను ప్రతి సత్కారము విషయములో భ్రష్టులు దేవుని ఎరిగిన వారు కూడా మాకు దేవుడు అని తెలిసి మోసము చేస్తే, ప్రభునందు ప్రియులారా, భ్రష్టులు అంటూ ఉన్నాడు. ఎప్పుడూ కూడా మనం కష్టపడాలి. కష్టపడుటలో, కష్టపడి రూపాయి డబ్బులు తినటంలో తప్పు లేదు. ఈ దినాల్లో సైబర్ క్రైమ్, సరేండి, ఫోన్లో ఏది మెసేజ్ నొక్కినా ఓపెన్ చేసినా భయం. ఎప్పుడు? ఎందుకంటే ఎన్ని డబ్బులు కాల్చేస్తారో లాగేస్తారో ఎవరికి కూడా తెలియదు. రాకడ దినాల్లో మోసగాండ్రు ఎక్కువైపోతారంట, దుర్మార్గులు ఎక్కువైపోతారంట. అవి చెప్పాలంటే, వివరించాలంటే సమయము చాలదు. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యము నన్ను ఉద్దేశించి నేను సిద్ధం చేసుకున్నాను. అంటే ఏదో ఒక వ్యక్తి మోసం చేశాడని కాదు,
జీవితంలో మోసపోయిన వారము. నా తండ్రి గారు గొప్ప దైవజనుడు. ఇంచుమించు 1966 నుంచో ఎప్పటి నుంచో చాపలట్టుకుని పీటలట్టుకుని వీధి నాటకాలకి, వీధి సినిమాలకి, రికార్డింగ్ డ్యాన్సులకి వెళ్ళేటటువంటి టైములో ప్రభువు కొరకు చాలా కఠినముగా వ్యవహరించి కుటుంబాన్ని, సంఘాన్ని కాపాడుకున్నటువంటి దైవజనుడు. అయినప్పటికీ నేను అనుకున్నాను చివరి దశలో ఆర్ఆర్కే మూర్తి గారి లాగా ఆయన చనిపోయే వరకు పరాగ మాట ఒకటి కూడా ప్రసంగంలో రాలేదు. మీరు చూడండి, అలా ఉంటుంది అని నేను భావించాను. కానీ నా తండ్రి గారు కూడా మోసపరచబడిన సందర్భం, మా కుటుంబం మోసపరచబడిన సందర్భాలు. అయినప్పటికీ మనము నీతిమంతులుగా ఉంటే నీతి మనల్ని ఏం చేస్తుందండి? కాపాడుతుందండి. నీతి మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. లోకస్తులు కూడా అంటారు సత్యమేవ జయతే. ఎప్పటికైనా సత్యమిదే జయము, అబద్ధముదే ఓటమి అని చెప్పి లోకస్తులు కూడా ఒక సామెత నానుడిగా ఉంది. కాబట్టి ఈ వాక్యం అంతటి ద్వారా మనకి ఏమర్థమైంది? మనం ఏం అర్థం చేసుకున్నాం? మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సందర్భాల్లో మోసగించబడతామేమో. కాబట్టి ప్రభువుకి ప్రార్థన చేస్తూ భక్తుడైన దావీదు అంటాడు, నీవు నన్ను కాపాడని ఎడల వారు నన్ను ప్రాణములతోనే మింగివేసిందురు. అది నువ్వు నన్ను వారికి అప్పగించలేదు, నన్ను కాపాడుకుంటూ వస్తున్నావని భక్తుడైన దావీదు చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం కూడా ఈ వాక్యాన్ని బట్టి ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నేను ఎవరిని మోసం చేయకూడదు, అలాగని ఎవరి చేతిలో కూడా మోసపోకూడదు. ఈ వాక్యం ఈజీగా తీసుకోవడానికి వీల్లేదండి. ఫోన్లే సంపన్నాన్ని వదిలిపెట్టారంటే ఈ రోజు కూడా ఊరేళ్ళు. ఏమన్నా నెమ్మది ఉందా? ఇజ్రాయేల్ ప్రజలకి సంతోషం ఉందా? సుఖం ఉందా? పక్కలో బల్యంలా ఉన్నారు. చంపడానికి వీల్లేదు. ఇది చిన్న విషయం కాదు. ఎవరు కూడా చిన్నగా చూడొద్దు, లోకుగా తీసుకోవద్దు. ప్రతి ఒక్కరము దేవునికి ఏం చేయాలంటే మోసపరచబడకూడదు, మేము మోసగించకూడదు. మమ్మల్ని తప్పించయ్యా, కాపాడు, రక్షించు అని చెప్పి దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే యెహోషువ అంతటి గొప్పవాడే మోసపోయాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో చాలా మంది భక్తులు, కొంతమంది భక్తులు మోసపోయినట్లుగా, మోసగించబడినట్లుగా నేను చూస్తున్నాను. మంచిది. మరి ఈ వాక్యమును బట్టి దేవుడు మనకి జ్ఞానోదయం కలిగించి దేవుని కాపుదల్లో, భద్రతలో, నడిపింపులో మనం ఎందులోనూ చిక్కబడకుండా ఉండులాగునా, కాపాడులాగునా, సహాయము చేయలాగునా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.